దుమారం గురించే మనం ఇక్కడ చర్చిస్తూ ఉన్నాం. ప్రజలు అదే ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయచ్చు. ఇక వంగవీటి రాధా గురించి మనం మాట్లాడాము, ముందుగా చింతకాయల విజయ్ గురించి కూడా మాట్లాడాం. కాబట్టి ఇప్పుడు సానా సతీష్ లోకేష్ టీంలో చాలా ముఖ్యమైన సభ్యుడు, ఢిల్లీ స్థాయిలో రాజకీయాల చేయగల సమర్థుడు, విశ్వాసపాత్రుడు, నమ్మకస్తుడు లోకేష్ కి అని చెప్పి చెబుతూ ఉంటారు. అంటే సానా సతీష్ లాస్ట్ టైం 1.5 year వచ్చింది అనూహ్యంగా, ఎందుకంటే కొంతమంది వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి ఆ పదవికి రిజైన్ చేయడం వల్ల ఈయనకు అవకాశం దక్కింది. ఇప్పుడు కిలారు రాజేష్ పేరు వినిపించింది, సానా సతీష్, ఇద్దరు కూడా లోకేష్ టీమ్ లో మెంబర్స్. సో సానా సతీష్ కి మళ్ళీ అవకాశం వచ్చింది. ఏంటి సతీష్ కి అనుకూలించిన అంశాలు ఏంటి? అంటే సతీష్ కి అనుకూలించిన అంశాలు ఏంటంటే, ఒకటి ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఎవరు అవునన్నా కాదనుకున్నా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన ఎన్నికలకు ముందు యువగలం అంటూ ఆ పార్టీకి ఒక స్ట్రెంత్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత మంత్రిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ పరంగా తీసుకునే కార్యక్రమాల రూపకల్పనలో నారా లోకేష్ ఆయన ప్రతిభని, వాట్ ఇట్ మీన్స్ ఆయన ఇన్వాల్వ్మెంట్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. చాలామంది అంటారు లోకేష్ టీం అంటే, ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్. ఖచ్చితంగా ఒక టీం రెడీ చేసుకుంటారు కదా. ఇప్పుడు చింతకాయల విజయ్ ఒక టీము, యంగ్ టీము, రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ ఒక నెక్స్ట్ తరం తెలుగుదేశం పార్టీకి మొత్తం నడిపించాల్సింది వీళ్ళే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. సానా సతీష్ లోకేష్ అనుచరుడు, అక్కడ రాజ్యసభలో రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఉంది, 1.5 year అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవకాశం దక్కుతుంది. 6 ఏళ్ల పాటు ఆయన రాజ్యసభగా ఉంటారు. సానా సతీష్ తెలుగుదేశం పార్టీకి కొంత కమిటెడ్గానే ఆయన రాజకీయం నడుపుతున్నారు, కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు సానా సతీష్కి మళ్ళీ అవకాశం దక్కింది. అయితే మీరు ఇందాక రేట్ చేసినట్టుగా కిలార్ రాజేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. బట్ కిలార్ రాజేష్ కూడా అత్యంత కీలకమే నారా లోకేష్ టీంలో, అత్యంత కీలకం. కిలార్ రాజేష్ కూడా చాలా వ్యవహారాలు ఆయన చెక్కబెడుతుంటారు లోకేష్కి సంబంధించి, పార్టీ పరంగా. తర్వాత నారా లోకేష్ పార్టీ పరంగా కానీ ఇచ్చిన టాస్క్ని కానీ వాటన్నిటిని కూడా ఆయన మొత్తం ఆయన వ్యవహారాలను చూసుకుంటారు. ఎందుకంటే ఈయన మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఈయన కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి. అయితే ఇప్పుడు నేను అనుకుంటాను ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఈ 3 ఏళ్ళు కొంత ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ మెగా డిఎస్ వ్యవహారం అన్నీ స్టార్ట్ అయ్యాయి. అలాగే పార్టీ పరంగా కూడా పార్టీ క్యాడర్లో నిశ్చేదం రాకుండా చూసుకోవాలి, ప్రజల్లో అసంతృప్తి రాకుండా చూసుకోవాలి, పార్టీ కార్యకలాపాల రూపకల్పన, పార్టీని మరింత జనంలోకి తీసుకువెళ్లే ప్రణాళిక అమలు, ఇవన్నీ చూసుకోవాలి. వీటి నేపథ్యంలో కిలార్ రాజేష్ కొంత హ్యాండీగా ఉంటేనే బెస్ట్ అని నారా లోకేష్ థింక్ చేసి ఉండొచ్చు. ఆయన ఆలోచన అది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కిలార్ రాజేష్ కొంచెం మనకి ఇప్పుడు హ్యాండీగా ఉంటే బెస్ట్, మన తర్వాత ఏదైనా అడ్రస్ చేయొచ్చు అని. రెండోది నేను అనుకుంటున్నాను, కిలార్ రాజేష్ ఆయనకి రాజ్యసభ ఇవ్వనంత మాత్రం ఆయన హట్ అయ్యే మనిషి కూడా కాదు. ఆయన ఎప్పుడు కిలార్ రాజేష్ నాకు రాజ్యసభ వాళ్ళ అనుచరులు చెప్తుంటారు, ఇవ్వండి, పార్టీలో ఉండే ప్రయారిటీ ఆయనకు ఉంటుంది, ఉంది పోస్ట్ లేకపోవచ్చు, నాకు రాజ్యసభ ఇవ్వండి, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి అంటే. ఇప్పుడు అదేనండి, పార్టీల పరంగా కొందరు ఉంటారు లీడర్స్, వాళ్ళు పార్టీల పదవులు ఏం కోరుకోరు, బట్ చాలా కీలకంగా ఉంటారు. కేవీపీ రామచంద్రరావు ఎవరు? కేవీపీ రామచంద్ర అత్యంత కీలకంగా ఉండేవారు. నథింగ్ బట్ నెంబర్ 2 షాడో చీఫ్ మినిస్టర్. నేను రిపోర్టింగ్ లో చూసేవాడిని కదా, ఆ కేవీపీ రామచంద్రరావు కదా నాకు జగన్ హయాంలో అవును ఒక ఎమ్మెల్యే మాత్రమే జరిగేవి. ఇప్పుడు కేవీపీ రామచంద్రరావుకి రాజశేఖర్ రెడ్డి టైంలో ప్రజా భద్రతా కమిటీ అని ఒకటి ఉంటుంది పోస్టు, దానికి చైర్మన్ అని ఒకటి ఇచ్చారు పోస్టు. ఆయన గ్రీన్ కలర్ క్వాలిస్ వెహికల్లో క్యాబినెట్ ర్యాంక్, ఆ డీ బ్లాక్ లో ఆఫీస్ ఉండేది, దానికి వచ్చేవారు. బట్ ఆయన డీ బ్లాక్ లో ఆఫీస్ కంటే మరి సీఎం గారి దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళు. సీఎం గారి వ్యవహారాలు రాజశేఖర రెడ్డి గారు ఏవో ఆయనకి కొన్ని టాస్క్లు ఇచ్చేవారు పార్టీ పరంగా, ఏమైనా అసంతృప్తులు ఉన్నా మాట్లాడటం, డీల్ చేయటం, ఇవన్నీ కూడా ఆయన చూసుకునేవాళ్ళు. అలాగే కిలార్ రాజేష్ లాంటి వ్యక్తులు కూడా కొంత లోకేష్ టీంలో కీలకం ఇలాంటి ఇష్యూస్ నేపథ్యంలో. అందుకు ఇప్పుడు కిలార్ రాజేష్ కి ఇవ్వలేదనేది పెద్ద ఇష్యూ కాదు, సానా సతీష్ కి ఇచ్చారంటానికి ఇది రీజన్. వీరేంద్ర ప్రసాద్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. వీరేంద్ర ప్రసాద్